నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సంతోషం వస్తే ఎగిరి గంతులు వేస్తారు, కష్టం వస్తే కన్నీరు మున్నీరు అవుతారు, కసి రగిలితే తొడగొడతారు, కోపం వస్తే బండ బూతులు తిడతారు, కవ్విస్తే మీసం మేలేస్తారు. నవరసాలు పండించే కొద్ది మంది రాజకీయ నాయకుల్లో తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ఒకరు. తన రాజకీయ ప్రత్యర్థి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వల్లే తన రాజకీయ జీవితం నాశనమైందనే కసితో ఉన్న రాజయ్య పగ తీర్చుకుంటానంటూ శపథం చేస్తున్నారు. ఆయన హావభావాలు, ఎమోషన్స్ ను పండిస్తున్న తీరు వరంగల్ జిల్లా ప్రజలకు నయనానందంగా ఉంది. మాజీ ఉప ముఖ్యమంత్రులైన డాక్టర్ తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరిల పగ ఈనాటిది కాదు. బీఆర్ఎస్ పార్టీలో కొద్ది కాలం బలవంతంగా కలిసుండడం మినహా రాజకీయ జీవితమంతా ఇద్దరు ప్రత్యర్థులే. కడియం కాంగ్రెస్ లోకి జంప్ కావడంతో బీఆర్ఎస్ మళ్లీ రాజయ్యను లైన్లో పెట్టింది. దీంతో రాజయ్య ఇప్పుడు వరంగల్ జిల్లా బీఆర్ఎస్ ప్రచారంలో చాలా కీలకమయ్యారు. తన ప్రసంగాలతో జనాన్ని ఉర్రూతలూగిస్తున్నారు. ఆయన మాటలు వినే జనం స్టేజ్ మీదకొచ్చి రాజయ్యను ఎత్తుకుని మరీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజయ్య తన ప్రసంగాల్లో మీసం మెలేస్తున్నారు, తొడగొట్టి సవాలు విసురుతున్నారు, కార్యకర్తలతో కలిసి డాన్సులు వేస్తున్నారు, బండ బూతులు తిట్టి గాయి గత్తర చేస్తున్నారు. కడియం శ్రీహరిని వెధవ, నరరూప రాక్షసుడు, మోసగాడు, నమ్మకద్రోహి, చరిత్రహీనుడు, నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు, బ్లాక్మెయిలర్, చీ తూ నీ బతుకు చెడా అంటూ దూషిస్తున్నారు. తన రాజకీయ జీవితాన్ని నాశనం చేశాడని, ఆయన అంతు చూస్తానంటూ శపథం చేస్తున్నారు. నేను మాదిగ బిడ్డను, నువ్వు మాదిగ బిడ్డవే అయితే రా, నాతో మాదిగ డప్పు కొట్టు అంటూ కడియంకు సవాల్ విసురుతున్నారు. సిగ్గు లజ్జ ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, కబడ్డీ ఆడిస్తానని కవ్విస్తున్నారు. కడియం శ్రీహరిని తొక్కితే పాకిస్తాన్లో లేవాలని మండిపడుతున్నారు. ఈరోజు ఒక చరిత్రహీనుడి గురించి, ఒక దుర్మార్గుడి గురించి, ఒక క్రూరుడు, నికృష్టుడు, హీన చరిత్ర గలవాడు ఈరోజు ఒక గణపురం ఊర్లోనో, ఒక మండలంలోనో, నియోజకవర్గంలోనో, జిల్లాలోనో, రాష్ట్రంలో కాదు, దేశం మొత్తం ఇలా మాట్లాడుకునేది ఒక దుర్మార్గుడు గురించి. ఆ దుర్మార్గుడు కడియం శ్రీహరి. ఇంత నీచ రాజకీయాలు చేస్తున్నా, బ్లాక్మెయిల్ చేయడంలో, బెదిరించడంలో, భయభ్రాంతులకు గురి చేయడంలో, రాజులకు రాజును ఏమంటారంటే ఎంపైరర్ అంటాడు. ఆ రకంగా బ్లాక్మెయిల్ చేయడంలో ఆయన ఎంపైరర్. బ్లాక్మెయిల్ చేసి ఎంపీ స్థానం పొందిండు, బ్లాక్మెయిల్ చేసి 2 సార్లు ఎమ్మెల్యే అయిండు, నా ఎమ్మెల్యే పదవి కూడా తీసుకున్నాడు. ఆఖరికి కేసీఆర్ గారు ఎంపీ నాకు ఇస్తానంటే దానికి కూడా అడ్డుపడి అది కూడా రాకుండా చేసిన పెద్ద బ్లాక్మెయిలర్, చీటర్. వాడిని మనమందరం కలిసి తొక్కాలి. గణపురంలో తొక్కితే, గణపురం ధర్మసాగర్ కిందున్న బుడుగులో తొక్కితే, గండి రామారం ఉన్న బుడుగులో తొక్కితే, అక్కడ రేపు ఇంకేమన్నా కొడ ఊపురుంటే గణపురంలో, అషరాపేటలో, నవాబ్పేటలో ఎక్కడ పడితే అక్కడ తొక్కితే మా సుదర్శన్ అన్న చెప్పినట్టు పాకిస్తాన్లో లేవాలి. ఇక్కడ లేచడానికి అవకాశం లేదు. నరరూప రాక్షసుడు, నమ్మక ద్రోహి కడియం శ్రీహరి మేధావి అని అనే వాళ్లకు ఈరోజు వాళ్ళు అంతా వాళ్ళే చెంపలు కొట్టుకునే పరిస్థితి తయారు చేసిన వెధవ. వెధవ అంటే వెధవ, పచ్చి వెధవ. కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకునేవాడు కంట్ల పెట్టుకొని చూస్తున్నాడు. కంటికి రెప్పలా కాదు, ప్రతి ఒక్కరిని కంట్ల పెట్టుకొని చూసి పగ పెట్టుకొని. గణపురం నియోజకవర్గంలో ఎన్కౌంటర్లు జరిగినాయి అంటే అని పుణ్యం కడియం శ్రీహరి. ఆ పాపం తలుగుతుంది, తప్పకుండా పాపం తలుగుతుంది. నాలాంటి అమాయకుని పట్టుకొని అనేక అక్రమ కేసులు పెట్టించి నీతి 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 అని మాట్లాడతాడు.
ఆయన అవినీతికి సామ్రాట్, ఆయన అవినీతికి సామ్రాట్. ఒక తిమింగలం, ఆయన చేపలన్నింటిలో పెద్దది తిమింగలం. ఇక్కడ అక్కడిక్కడ ఎవరైనా ఉంటే ఉచ్చల చేపలు పట్టే చిన్న చిన్నల గురించి మాట్లాడతాడు. ఉచ్చలో చేపలు పట్టే చిన్న పరికల గురించి, చిన్న చిన్న వాడి గురించి మాట్లాడతాడు. అది తిమింగలం. పేకాటాటుంటే దొరికిన చరిత్ర. ఇల్లు లేదు కరెక్ట్గా కథం. ఫస్ట్ ఒక మాట అంటాడు, నేను దయాకర్ ప్రకాష్ రెడ్డి ముగ్గురం కలిసి ఎన్టీ రామారావును కలవనికి పోతే పాస్ అడగడానికి పోయినాం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాస్ అడగడానికి పోతే, అరే ఇంట్లో నీకు మంత్రి పదవి వస్తుంది కదా, నీకు పాస్ ఎందుకు అన్నాడు నన్ను. అది నా తెలివితేటలు అన్నాడు. అరే వినవా, కడియం శ్రీహరి కాదు, కేసీఆర్ గారు 2014లో 58,000 మెజార్టీతో గెలిచిన తర్వాత మేము కూడా గదే పాస్కు పోయినాం. కేసీఆర్ దగ్గర పోతే రాజయ్యను పట్టుండి వాళ్ళందరూ వెళ్తారని చెప్పి, రాజయ్య ఈ రాష్ట్రానికి నువ్వు హెల్త్ మినిస్టర్ కావాలనుకున్నావు, కానీ హెల్త్ మినిస్టర్తో పాటు ఉప ముఖ్యమంత్రి ఇస్తున్నాడు అని చెప్పిన ఘనత కేసీఆర్ గారిని. ఎవరు గొప్ప, ఎవరు గొప్ప? చేట్ల పొడి పడదాం, కబడ్డీ ఆడదామా, డప్పు కొడదామా? గివెన్ సబ్జెక్ట్, గివెన్ ప్లేస్, గివెన్ టైమ్, ఐఎమ్ రెడీ టు ఫైట్ టు యూ ఇట్ ఎనీవేర్ ఎనీవేర్. ఎక్కడ నువ్వు నాతో పోటుకొచ్చింది? నువ్వు 4,000తో గెలిస్తే, నువ్వు 4,000తో గెలిస్తే 12,000, 33,000, 58,000, 37,000తో గెలిచిన చరిత్ర నాదెక్కడా? నా బలగం ఎక్కడా? నా మాదిగ జాతి ఎలా అందిస్తాను? నువ్వు దళిత ద్రోహివి, నువ్వు దళిత ద్రోహివి. అందరూ నిన్ను ఆ మంత్రిగా ఉన్నప్పుడు దళిత దొర అనేది వీళ్ళని దళిత దొర అనేతోని బతుకు పాడగడ. మాదిగోడు అని చెప్పడానికే గర్వపడాలి, దళితుని అని చెప్పుకోవడానికి గర్వపడాలి, దళిత పక్షపాతి అని మెచ్చడం దొరపడాలి. నేను దొరాని దానికి గర్వపడతావు. నువ్వెంత నీ బతికెంత, నువ్వెంత నీ బతికెంత? మాదిగోళ్ళ దగ్గర పైసా 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 అడుక్కుంటావు. రాయిలెత్తలేదు రాయిలెత్తలేదని చెప్పి లక్షలు చేస్తాడు. వీడు ఎన్నుకుంటాడు, వాడు ముందు వస్తాడు. ఎన్నుకుని కుల వృత్తులను గౌరవిస్తాం, కుల వృత్తులను గౌరవిస్తాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇద్దరు మాలలకు ఒక బయళ్ళకి ఇచ్చి సామాజిక న్యాయం ఎక్కడా? ఇవాళ తెలంగాణ మాదిగలందరూ కూడా కాంగ్రెస్ మీద తిరగబడుతున్నారు. కారణం ఏంటంటే అప్పటికే ఇద్దరు మాలలకు ఇచ్చుంటే ఈయన బ్లాక్ మెయిల్ చేసి, అయ్యో నేను బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ వదిలిపెట్టినా, నా ఎమ్మెల్యే వదిలిపెట్టినా, మనకి పైకి చెప్తే ఇట్లా ఆశ వేరే, పైసలు తీసుకున్నది వేరే. నాకు నేను పోతే కేటీఆర్ చెప్తా ఉన్నాడు, పెద్ద నాకు నేను పోతే కేటీఆర్ చెప్తా ఉన్నాడు. పెద్ద ఆయన దగ్గర ఎంపీ తోటి పెద్ద మూట. కేసీఆర్ దగ్గరకు వచ్చి, నా బిడ్డని నీకు చేతిలో పెడతాను, నువ్వు కూడా కొంచెం చిన్న మూట ఎత్తావా అన్నట్టు. అబ్బా, వాడి బతుకు జడ, వాడి బతుకు జడ. కడియం శ్రీహరి గాని బతుకు జడ. ఏమి అడక్క తినుడు, ఏమి అడక్క తినుడు. కావ్య నజరుద్దీన్ దేశాలలో ఉంటారు, మలేషియా సింగపూర్లో వాళ్ళు ఉంటారు. 3 నెలల 18 రోజులు అక్కడ ఉండి, అయ్యా ఇక్కడి నుంచి వెళ్ళి హవాలా ద్వారా పైసలు పంపుడు, వాళ్ళు అక్కడ భూములు కొనుడు. కడియం శ్రీహరికి హవాలా తెలుసు, పైసలల్లో 10%, 7%, 8% కట్ చేసుకొని ఇక్కడ ఇస్తే అక్కడ ఇస్తారు ఆ పైసలు. కడియం శ్రీహరి భార్య ఇద్దరి మీద ఒక అడ్రస్. కడియం శ్రీహరి ఒంటరిగా ఒకే అకౌంట్, 2 అకౌంట్లలో పైసలు ఇస్తారు. అక్కడ బినామీ అడ్రస్ మీద వాళ్ళక్కడ భూములు కొనిపెట్టే కార్యక్రమం. ఇది సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన అన్ని చేసుకొని అవినీతిలో తిమింగం లాగుండి గణపురంలో గత 10 సంవత్సరాల నుండి అవినీతి జరిగింది అంటున్నాడు. అరే విధవా, నువ్వు అన్నదే ఉండవు కదా,
గత 10 సంవత్సరాలు నువ్వు అల్లనే ఉండవు కదా, సిగ్గు శరం లేదా? నువ్వు ఎట్లంటావు ఆ పార్టీలో ఉండి ఏడు పెట్టుడు వాసన చూస్తుడు, సిగ్గు శరం లేకుండా నాతోనే తిట్లు తినాలని నా దగ్గర పోటీ పెట్టుకొని చేసే కార్యక్రమాలు సవాల్ కడియం అభివృద్ధిలో గణపురం నెంబర్ 1 బీఆర్ఎస్ పార్టీ గణపురం నెంబర్ 1గా చేసినాం. కళ్ళ ముందు పచ్చని పంటలు కనపడుతుంటే, బళ్ళు కనిపిస్తుంటే, గుళ్ళు కనిపిస్తూ ఉంటే, ఇంత గొప్పగా పాలన జరుగుతూ ఉంటే, ఇంత మంచి పార్టీ ఉంటే సిగ్గుశరం ఉండొద్దు, పోయడానికి సిగ్గుశరం ఉండొద్దు. దేనికి ఎదికపోయేది లేదు. మీతో నేను, నాతో మీరు కబడ్డీ ఆడాలిగా. ఇక చూద్దాం. మొన్నటి ఎలక్షన్లో డైఫర్ పెట్టుకొని తిరిగినావు బిడ్డ, మొన్నటి ఎలక్షన్లో డైఫర్ పెట్టుకొని తిరిగినావు. ఇప్పుడు ఇక ఏం పెట్టుకొని తిరుగుతావు, ఇక నీ ఇష్టం. జై తెలంగాణ. మీసం గడపకొని ఉన్న గొప్పతనం. మనము సుధీర్ కుమార్ గారిని గెలిపించే వరకు ఏదే లేదు. సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ రాజన్న.